హే గాయ్స్, వెల్కమ్ టు అమ్మమ్మాస్ ఫ్యామిలీ. ఈరోజు మా పిన్ని బాబాయ్ ఊరు వెళ్తున్నారు. ఫస్ట్ టైం నేను మా చెల్లి మా తమ్ముడు కలిసి ఉంటున్నాం. మా చెల్లి తమ్ముడు ఇద్దరికీ స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మేము ముగ్గురం కలిసి ఉంటున్నాము. ఈ వ్లాగ్లో మీకు మేము ముగ్గురం కలిసి ఏం చేసాము ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా వస్తుంది. అక్కడక్కడ కొన్ని క్యాప్చర్ చేయలేదు, మర్చిపోయాము అసలు వ్లాగ్ తీయాలని. క్యాప్చర్ చేసిన ప్రతి ఒక్కటి చూపిస్తాము. మా పిన్ని వాళ్ళు వెళ్ళేవాళ్ళు బాక్స్ తీసుకొని వెళ్ళకుండా ఇంట్లోనే బాక్స్ మర్చిపోయారు. యాక్చువల్గా లంచ్ ప్యాక్ చేసుకున్నారు, మళ్ళీ వచ్చి ఆ బాక్స్ తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక మేము కాసేపు అలా చదువుకున్నాము. నైట్ 8 o'clock అవుతుంది. అప్పుడు ఆల్రెడీ పిన్ని చికెన్ కర్రీ వండేసి వెళ్ళారు. మేము నెక్స్ట్ ఇంకా దోశలు వేసుకొని తిన్నాము. దోశ చికెన్ కర్రీ డిన్నర్లో కంప్లీట్ చేసాము. అయ్యాక మా తమ్ముడు లెమన్ జ్యూస్ చేసి ఇచ్చాడు నాకు, చెల్లికి. ఆ తర్వాత వాడి స్కూల్లో ఏదో చాట్ వర్క్ ఉంటే కంప్లీట్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది యాక్చువల్గా లేవడం కొంచెం లేట్ అయింది. వాడి స్కూల్ వ్యాన్ 7:40కే వస్తుంది. మేము లేట్గా లేచాం. సో వాడికి తినిపించి వాడు వెళ్ళాక ఇంకా అన్ని పనులు చేసుకోవచ్చని అలా ఖాళీగా ఉన్నాం. ఫస్ట్ వాడిని పంపించేసి స్కూల్కి. వాటి స్కూల్కి వెళ్ళాక నార్మల్గా వర్క్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ థింగ్ చెట్లకి వాటర్ పోయడం, అది డైలీ థింగ్. సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి చెట్లకి వాటర్ మ్యాండేటరీ కాబట్టి పోస్తున్నాం. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి చెల్లి దోశలు వేస్తుంది. చెల్లి చాలా బాగా వంటలు చేస్తుంది. ఈ మధ్య డైలీ ఒక్కొక్క స్పెషల్ చేసి పెడుతుంది మాకు. పిన్ని వాళ్ళు లేనన్ని డేస్ డైలీ ఒక స్పెషల్. ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏదో ఒక స్పెషల్ చేస్తుంది. మా చెల్లి చేస్తుంది, మేము తింటున్నాం. నెక్స్ట్ డే ఒక చిన్న పని ఉండి మేము బయటికి వెళ్ళాం. యాక్చువల్గా నేను, చెల్లి, తమ్ముడు ముగ్గురం కలిసి బయటికి వెళ్ళాం. ఎక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ లేవా? ఇక్కడ ఉన్నాయి. చెర్రీ చెర్రీ ఏం తీసుకున్నావు? మనీ ఇచ్చేసినావా? ఇది ఒక స్పోర్ట్స్ షాపు, స్నాక్స్ షాప్. గాన దగ్గర అన్నది ఐస్ నీకా తీసుకో. తర్వాత ఇంటికి వచ్చేసాం మేము. ఇంకా షుగర్ కేన్ జ్యూస్ తాగి ఎగ్స్ తీసుకొని వచ్చాము. ఇంట్లో ఎగ్స్ అయిపోయాయని. అండ్ నెక్స్ట్ అది సోమ్ పైన మ్యాగీ ప్యాకెట్ తీసుకొచ్చాము, మ్యాగీ పౌడర్. అదొక స్పెషల్ డిష్ చేస్తున్నాము. అది వ్లాగ్ తీసాము, అది నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ బ్రెడ్ అండ్ కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాం. ఆ తర్వాత మా చెల్లికి ఆమ్లెట్ వేసి ఇచ్చాను లంచ్ కోసం. సరే టేస్ట్ చేసి ఆమ్లెట్ కర్రీ చెప్పు. టేస్ట్ బాగుందా? సాల్ట్
మిడ్ నైట్ మేము ముఫాసా సినిమా చూస్తుంటే మా చెల్లి ఆ టైం అరౌండ్ 1 o'clock అవుతుంది, ఆకలి అవుతుంది అని అంటుంది. సో మేము ఏం చేయమని అంటే తనే వెళ్ళి మా ముగ్గురి కోసం శాండ్విచ్ చేసుకొని తీసుకొచ్చింది. ఆ టైంలో వద్దు తినడం, ఏమైనా ఫ్రూట్స్ అయినా ఏదైనా ఒకటి తిను అన్నా వినట్లే. దానికి శాండ్విచ్ తినాలని ఉంది కాబట్టి ఆకలి అవుతుంది. మోస్ట్లీ అది శాండ్విచ్ ఆకలి అట. ఎందుకు ఆకలి అవుతుందంటే శాండ్విచ్ ఆకలి అవుతుంది అని అంటుంది. సో మేము చెయ్యమంటే తనే వెళ్ళి శాండ్విచ్ చేసుకొని వచ్చింది మా ముగ్గురి కోసం. ఆ శాండ్విచ్ మేకింగ్ ప్రాసెస్ అంతా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాం. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ 3 మాకు, మరి నీకు ఈచ్ వన్కి 1/2 hour. ఓకే, ఫస్ట్ నువ్వు టేస్ట్ చేసి చెప్పు. నువ్వే చేసావు కదా, నువ్వే టేస్ట్ చేయి. బాగుందా? ఓకే, మనం తినుకుంటూ సినిమా కంటిన్యూ చేద్దాం. వద్దు, మనం సినిమా స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంది. సో యు ఆర్ ప్రొఫెషనల్ ఎట్ మేకింగ్ శాండ్విచ్. తినడం అయిపోయాక అరౌండ్ 2:30 అలా పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి లేచాము. లేచి ఆ రోజు తమన్కి స్కూల్ లేదు, సో అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేశాము. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు ఊరికి వెళ్ళి 2 days అయిపోయింది. ఈ 2 days వీడియో తీయడం కుదరలేదు, బట్ మేము ట్రై చేస్తాం. ఇక్కడ నుంచి వీడియో తీయడానికి ట్రై చేస్తాము. అండ్ మా మమ్మీ వాళ్ళు అంటూ ఉంటారు, మేము లేనప్పుడు మీరు బయట నుంచి తెచ్చుకోవడం లేదా మ్యాగీ ఇలా బ్రెడ్ తినడమే చేస్తారు, మీరు ఏం చేసుకుంటారులే అనేసి అనింది. కానీ మేము డైలీ ఇలా హెల్దీ టిఫిన్, వెజ్జీస్ టిఫిన్ ఇలానే చేసుకుంటూ ఉన్నాం. చూడండి ఎలా ఉంది లక్కీ? సరే, నువ్వు ఇది మా బ్రేక్ఫాస్ట్. అండ్ ఆ రోజు లంచ్ అండ్ డిన్నర్ని క్యాప్చర్ చేయడం కుదరలేదు, కొంచెం పనిలో ఉండే. అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మేము ఒక స్పెషల్ డిష్ చేసుకున్నాము, చికెన్ మండి. మమ్మీ, పిన్ని ఎవరు పెద్దవాళ్ళు లేకుండా ఫస్ట్ టైం మేమే చేసుకున్నాము. ప్రతి ఒక్కటి డీటెయిల్గా వీడియో తీసాము. త్వరలో చికెన్ మండి ఎలా చేసుకోవాలో డీటెయిల్గా వీడియో వస్తుంది. ఆ వీడియో వచ్చినట్టు మీకు తెలియాలి అంటే, నోటిఫికేషన్స్ అన్నీ మీకు ప్రాపర్గా రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ పాపప్ అవుతుంది. అదే నెక్స్ట్ డే ఇంకా లాస్ట్ డే పిన్ని వాళ్ళు రావడానికి. మార్నింగ్ లేచి కాసేపు చదువుకొని ఇంకా మా డైలీ రొటీన్కి వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా పిన్ని వాళ్ళు వస్తూ అన్నారు కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరు ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారో లేదో తెలియదు, కానీ మేమైతే ఈ 4 days మాత్రం చాలా ఎంజాయ్ చేశాము. ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయడం కుదరలేదు, బట్ నెక్స్ట్ టైం అన్నీ క్యాప్చర్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.